హాయ్ హలో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం ఈరోజు 2 పుచ్చకాయలు పట్టాం. సరైన పుచ్చకాయలు, బాహుబలి పుచ్చకాయలు. మనం గాని ఈ బండికి పోయామంటే ఖచ్చితంగా 2 పుచ్చకాయలు పట్టుకోవాల్సిందే. మనమే కాదు ఎవరైనా సరే డ్రైవర్ అనేది పుచ్చకాయలు పట్టుకుంటారు. మీరు కూడా ఏదైనా పుచ్చకాయలు ఎర్రటెండలో పట్టుకునే పని అయితే నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాగుంటారు. నేనండి మీ పల్లెటూరు శివాజీ. ఫ్రెండ్స్, మనకి ఈరోజు మళ్ళీ పుచ్చకాయల బాడుగ వచ్చింది. చూడండి, పుచ్చకాయల బాడుగ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డ్రైవర్లు ఏంటంటే ఇక తోట కాడికి పోతుండగానే మనం ఈ విధంగా శుద్ధంగా పట్లే కట్టుకోవాలి. పట్లే రెడీ చేసుకున్న తర్వాత పట్టలో రెండోది వచ్చి బండిలో చూడండి గడ్డి ఉంది కదా, ఈ గడ్డి కూడా వేసుకోవాలి. సైడ్ లోగా అడుగుని వేసుకోవాలి. ఈ విధంగా శుద్ధంగా వేసుకొని పోయిన తర్వాత తోటలోకి పోయిన తర్వాత కాయ అనేది డ్యామేజ్ రాకుండా ఉంటుంది. సైడ్ పట్ల వేసుకుంటే డ్యామేజ్ రాకుండా. కస్టమర్ ఏంటంటే మనం అక్కడికి పోయిన తర్వాత కస్టమర్ కాయ డ్యామేజ్ రాకుండా జాగ్రత్తగా తెచ్చాడు డ్రైవర్ అని చెప్పి మనం నీట్గా వేసుకొని పోతే సరుకు వాళ్ళు మనకి డిమాండ్ ఏదైతే చేసి డిమాండ్ పెట్టకుండా నీట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఫ్రెండ్స్, రండి మనం తోటలో పోదాం. మన వీడియో ఎక్కడే కట్ చేయకుండా చూడండి. ఈ పుచ్చకాయ అనేది ఎంత సైజు ఉంది, ఎన్ని కేజీలు వస్తుంది, ఏంది ప్రతి ఒక్కటి కాయ రంగు కూడా చూపిస్తాను, టేస్ట్ ఎలా ఉంది కూడా చెప్తాను. మన వీడియో ఎక్కడే కట్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఫ్రెండ్స్, చూస్తున్నారని చూపిస్తాను. మన వీడియో సోషల్ రెండు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన కోసం మంచి మంచి వీడియోలు ఇస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇదే పుచ్చ తోట. చూడు, ఆకు తోటలో ఎప్పుడు కూడా పుష్పలంగా ఆకు ఎంత ఎక్కువ ఉంటే అంత కాయ నీట్గా ఉంటది. ఆకు అనేది లేదనుకో ఈ ఎండాకాలం మామూలుగా ఈ ఎండలకి కాయ అనేది ఎండమొచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా ఎండమొచ్చి వచ్చేస్తుంది. ఆకు తోటలో కూడా రైతులు కూడా ఎంత ఆకు గడ్డి కానీ ఏవైనా సరే ఎంత ఎక్కువ ఉంటే అంత మేలు. రెండు చూపిస్తుంది. ఇది వచ్చేసి కటింగ్ అంతా కోసేస్తుంది. ఇదే అంటే ఈ చైన్ ఆల్రెడీ కటింగ్ కొట్టేసింది. ఇప్పుడు ఉండే కాయలన్నీ సెకండ్ కటింగ్ అంటారనమాట. స్టార్టింగ్ నుంచి కాయలు కోసేది ఫస్ట్ కటింగ్ అనేది 2 కేజీలు పైనుంచి వస్తుంది. అది నల్లకాయ. అదే మన మామూలుగా తెల్లకాయ అయితే సారకాయ ఉంది కదా, అది వచ్చేసి 3 కేజీల నుంచి పైనకి వస్తుంది అనమాట. 3-4 కేజీల పైన నుంచి వస్తుంది. ఎందుకంటే అది ఎక్కువ పెరుగుతుంది, 20 కేజీల దాకా పెరుగుతుంది. ఇది వచ్చేసి ఫైనల్ స్టేజ్ వచ్చేసి 6 కేజీలు 7 కేజీలు. చూడండి, ఈ విధంగా ఆకు లేని కారణంగా చూడండి ఈ విధంగా ఎండ మచ్చ వచ్చేస్తుంది. ఈ మచ్చ అంటే అప్పుడు దీని మచ్చ వచ్చిన కాయని కస్టమర్ కొనుక్కోడు. ఈ తోటలో ఏంటంటే చూడండి, కాయ అయితే బాగానే ఉంది. చూడండి, ఎండమచ్చ ఆకు పుష్పలంగా లేని కారణంగా ఆ ఎండమచ్చ వస్తుంది అనమాట. ఈ ఎండమచ్చ రైతులు కూడా ఏంటంటే కొంతమంది ఏంటంటే తోటలలో గడ్డి తెచ్చుకొని ఈ ఆకు ఎక్కువ లేని దగ్గర ఈ కాయ మీద వచ్చేసి గడ్డి చల్లుతారు. కొంతమంది అంటే వదిలేస్తారు. అలా వదిలేసిన కారణంగా ఏంటంటే కాయలన్నీ కస్టమర్ చూడండి, ఈ ఎండమచ్చ కాయనే మనం కోసి చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు కత్తి టచ్ చేయగానే చూడండి పట్టును పగిలిపోయింది కాయ. అంటే ఇది బాగా ఎక్కువగా ముదిరి ఉంటుంది అనమాట. చూసారా కలర్ ఎలా ఉందో. అంటే ఓన్లీ ఏంటంటే ఈ ఎండ మచ్చ ఇక్కడ మచ్చ పట్టింది కదా, ఈ మచ్చ ఇక్కడ ఈ మచ్చ ఉంది కదా, ఇది ఎండ మచ్చ ఉంది చూసింది. అక్కడ వరకు కొంచెం తీరుగా ఎర్రగా ఉంటుంది, కానీ ఇది కూడా టేస్ట్ కొంచెం మారు ఉంటుంది అనమాట. దానికోసం కస్టమర్ కొనేవాళ్ళు ఇది కొనుక్కోరు అనమాట. సూపర్గా ఉంది, కలర్ అయితే చాలా బాగుంది. చూద్దాం. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, అదిరిపోతుంది. ఎండ మచ్చకాయ అయినా సరే కలర్ ఎంత కలర్ ఉన్నా సరే, కొన్ని తోటలలో కలర్ లేకపోయినా సరే టేస్ట్ ఉంటాయి. ఇది కలర్ ఉంటాయి, టేస్ట్ ఉంది, రెండు బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం అనుకుంటాం కానీ తోటలో పోయిన తర్వాత పుచ్చకాయలు తినేయాలనుకుంటాం ఈ ఎండలకి. కానీ ఈ పుచ్చకాయ కూడా ఈ ఎండలకి ఎంత తింటే అంత దాహం. అంటే ఉంటాం కానీ కడుపులో ఉబ్బరంగా ఉంటది, ఎక్కువ తినలేం. దాహం కూడా జాస్తి అవుతుంది. ఎండలో కూడా ఎక్కువగా తినకూడదు తోటలో పోయిన తర్వాత. అంటే ఇంటికాడ కూర్చొని మనం మామూలు ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు, కానీ తోటల్లో తినాలంటే కష్టం కూడా. చూడు, ఆకులో దాగుంది. ఆకులో బాగా దాంకొని కాయ వరకు నీట్గా ఉంది, అంటే ఎండ మచ్చ అనేది లేకుండా. ఆకు లేని వరకు అంటే అప్పుడు చూడండి, ఇక్కడ ఆకు పలసంగా ఉంది కదా, అక్కడ చూడండి అది ఎండ మచ్చ పుట్టింది. రైతులు కూడా ఏంటంటే ఇప్పుడు ఈ పుచ్చ తోట వేసిన వాళ్ళు మ్యాక్సిమం గడ్డి కూడా పెట్టుకోవాలి తోటలో. చూడండి, ఈ కాయ చూడండి మ్యాక్సిమం ఎన్ని కిలోలు వస్తుంది అంటే 5 కిలోలు టచ్ వస్తుంది. ఇది ఉరిమాగంలో పోవాలి. ఉరిమాగంలో పోవాలంటే చూడు గిన్నెలు ఉన్నాయి. ఈ గిన్నెలన్నీ కొట్టుకొని ఆ తర్వాత అలా తిరుక్కొని అట్లా మళ్ళీ తోటలోకి పోవాలి. రజనీకాంత్ గజని కొడుతూ ఉన్నాడు.
ఫ్రెండ్స్ ఈయన ఉన్నాడు కదా, ఈయన వచ్చేసి మన నెల్లూరు అయింది, ఎక్కడో కదా దగ్గరే మన నెల్లూరు. ఈయన పేరు వచ్చేసి శ్రీనివాసులు. ఈయనకి మీకు కావాలంటే ఎక్కడికైనా హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఎక్కడైనా సరే ప్రతిదే ఒక్క దగ్గరికి మీకు బొప్పాయి కావాలంటే బొప్పాయి, కిడ్నీ కావాలంటే కిడ్నీకాయ, ఏ కాయ అయినా సరే, మామిడికాయ అయినా సరే, పుచ్చకాయ, ప్రతి ఒక్కటి నీకు పంపిస్తాడు. ఈ నెంబర్ వచ్చి స్క్రీన్ మీద ఇస్తాను మీకు. మీరు కాల్ చేసి అడిగితే మీకు ఏ కాయ కావాలా, పలానా సీజన్లో ఇది వస్తుంది, పలానా సీజన్లో వస్తుంది పంపిస్తాడు. ఇప్పుడు ఈయన వచ్చేసి ఒక రైతు తోటగల ఆయనకి కొనుక్కోబోయే కస్టమర్కి మధ్యలో ఉండే మధ్యవర్తి ఈయన. మీకు ఏ కాయ కావాలంటే ఆ కాయ ఎక్స్పోర్టింగ్ చేస్తుంటాడు. ప్రతి వాడు ఇప్పటి నుంచి దాదాపు ఈయనకి వచ్చేసి 30-45 ఏళ్ళ నుంచి అనుభవం ఉంది. ఓకే, చూడు మన ఫ్రెండ్ వీళ్ళు మన మేస్త్రిలో మనం పెట్టాం కదా, వాళ్ళే మన మేస్త్రిలో. ఒక స్క్రీన్ మీద ఆయన నెంబర్ ఇస్తాను, మీరు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఏ కాయ కావాలంటే పంపిస్తారు. ఒక పుచ్చకాయ కాదు, ఏ క్వాలిటీ కాయ అయినా సరే ఫస్ట్ క్లాస్ క్వాలిటీ పంపిస్తారు. ఇక్కడ మన నెల్లూరు నుంచే పంపిస్తాడు. మంచి ఎండలో మోస్తా ఉన్నారు. అంటే పుచ్చకాయ అంటే నీడ అనేది ఉండదు, మంచి ఎండలోనే మోస్తా ఉంటారు. అన్నా ఒక గంప ఎన్ని కిలోలు వస్తుందనా? 50-60 వస్తుందంట. కోసేటప్పుడు బండికి లోడింగ్ అప్పుడు మొత్తం కోసుకుంటారు. కోసుకొని మొత్తం ఈ విధంగా గుట్టలు వేసుకుంటారు అనమాట. కైలో వేసుకొని ఒకసారిగా ఒక లోడింగ్ వంగుతారు. లోడింగ్ అయితే అప్పుడు స్పీడ్గా లోడ్ అయిపోతుంది. కొన్ని దిక్కులకి కూలోళ్ళకి కూడా తోట దగ్గరికి బండి బాటలో కూడా వచ్చేస్తుంది. తోటలో నెమ్ము లేకపోతే బండి వచ్చేస్తుంది. బండి నెమ్ము లేనందుకు ఇక్కడ వచ్చేదానికి అవకాశం లేదు, మొత్తం ఉరిమా కానీ. దానివల్ల లాంగ్ అయిపోతుంది వీళ్ళు మోసేదానికి. మంచి కష్టపడుతున్నారు అన్నమాట ఈ మంచి ఎండలో వీళ్ళు. ఈ ఎండకి తట్టుకోలేక చొక్కా అంతా తడిసిపోయింది, ముద్ద అయిపోయింది. దానికోసం మనం ఓన్లీ బండిని మాత్రమే వీడియో చేస్తున్నాం. చూడండి, మంచి అంటే పుచ్చ తోట అంటేనే ఎక్కడ నీడ ఉండదు, ఓన్లీ ఎండలోనే ఉంటుంది. ఎందుకంటే అది నీడను ఎదిగే పైరు కాదు. సరే, మొత్తం మంచి ఎండ. ఈ ఎండలో చూడు మన వాళ్ళు కూలోళ్ళు చూడు ఎంత దూరం లాంగ్ లో ఉండరు, మోస్తా ఉన్నారు. చూడండి మన బండి చూడు ఎంత లాంగ్ లో ఉందో. ఓకే ఫ్రెండ్స్, చూసారు ఫ్రెండ్స్ మీ పల్లెటూరు శివాజీ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంటారు చూస్తూ ఫ్రెండ్స్ మీ పల్లెటూరు శివాజీ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.